మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మేమంతా సిద్ధం పేరుతో జరుగుతున్న ముఖ్యమంత్రి బస్సు యాత్రకు సంబంధించి ఉత్తరంలో అయితే ఘన స్వాగత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరిని ఈ చిన్నమ్మాయి ఆకట్టుకుంటుంది. జగన్ మావయ్య సిద్ధం అనే సింబల్ కూడా ఇస్తోంది. ఎందుకు ఆ అభిమానం, ఆ ప్రేమ మావయ్య పైన అడుగుతాం. శ్రీకృతి ఏం చదువుతున్నావు? కేంద్ర విద్యాలయ స్కూల్. ఎందుకు ఇది జగన్ మావయ్య అంటే? ఎందుకంటే జగన్ మావయ్య నాకు ఇష్టం. ఎందుకంటే తను పేద ప్రజలకి చదివిస్తున్నారు కాబట్టి. ఏం చేశారు వచ్చి? ఇంకా పేద ప్రజలకి అన్నం తినడానికి ఆకలి తీర్చాడు కాబట్టి. చూసావా? ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. ఓ అవునా? మరి జగన్ మామయ్య నిన్ను పిలిస్తే ఏం మాట్లాడతావు? జగన్ మావయ్య మీరంటే నాకు ఇష్టం అని చెప్తావా? ఓకే, బాగా చదువుకుంటున్నావా? ఎలా ఉంది స్టడీస్? బానే ఉంది. బాగున్నాయా? స్కూల్లో ఫెసిలిటీస్ బాగున్నాయా? బాగున్నాయి. నువ్వు బాగా చదువుకోగలుగుతున్నావా? ఓకే, మరి మమ్మీ ఏం చెప్పింది? జగన్ మావయ్య అంటున్నావు కదా, మమ్మీ ఎందుకు జగన్ మావయ్య మంచి చేశాడని ఏం చెప్పారు నీకు? ఎందుకంటే తను ప్రజలకి సాయం చేశాడని చెప్పింది. అవునా? అయితే ఇప్పుడు కలుస్తావా? కలుస్తాను. హ్యాపీ అవుతాను. ఎంత హ్యాపీ అవుతావు? చాలా హ్యాపీ అవుతాను. ఇప్పుడు ఇంత మంది వచ్చారు కదా జగన్ గారిని చూడడానికి, నిన్ను పిలిచి రా చిట్టు జగన్ మావయ్య మీరంటే నాకు చాలా చాలా ఇష్టం అని చెప్తా. ఎక్కడ చదువుతున్నావా? ఎక్కడ చదువుతున్నావు? కేంద్ర విద్యాలయ స్కూల్లో చదువుకుంటున్నా. అమ్మ చెప్పింది జగన్ మావయ్య మంచి చేస్తున్నాడని. ఇంకెవరైనా చెప్పారంటున్నారా? ఎవరు చెప్పలేదు, డాడీ చెప్పాడు. ఏమని? జగన్ మావయ్య చాలా మంచోడు అని చెప్పాడు. ఓకే, మరి చాలా ఛానల్స్ లో, చాలా వాటిలో, సోషల్ మీడియాలో జగన్ మావయ్య అని నీలా చిన్న క్యూట్ పిల్లలు మాట్లాడుతున్నారు కదా, అప్పుడు నీకు ఏమనిపిస్తుంది? జగన్ మావయ్య ఎంత మంచోడు అని అనిపించింది. సో ఈ చిట్టి తల్లికి ఎవరు చెప్పలేదు, కానీ తన అభిమానం జగన్ మావయ్య పేదవాళ్ళకి మంచి చేస్తున్నాడు, అది నాకు నచ్చింది. అందుకే జగన్ మావయ్య అంటే నాకు ఇష్టం. సో ఈ రోజు వైజాగ్ వచ్చిన జగన్ మావయ్యని నేను కలుస్తాను అంటూ ఈ చిట్టి చిన్నారి చూసారా, ఎగ్జామ్ ప్యాడ్ మీద చక్కగా స్లోగన్ రాసుకొని పట్టుకుంది. ఆల్ ది బెస్ట్. కలవాలి మరి. కలుస్తావా? హాయ్ చెప్తావా? హాయ్ చెప్తా. ఎలా? ఇంతమందిలో నిన్ను చూడలేమో. గట్టిగా అరుస్తా. గట్టిగా అరుస్తాదంట తెలివైన అమ్మాయి. గట్టిగా జగన్ మామయ్య అని అరుస్తానంటుంది. సో ఇది జనం అభిమానం. ఉత్తర నియోజకవర్గంలో ముఖ్యంగా మనం కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు చూస్తే ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన నినాదం అయితే బలంగా వెళ్తోంది అని తెలుస్తోంది. ఎందుకంటే విశాఖ వేదికగా జరుగుతున్నటువంటి మేమంతా సిద్ధం సభకి నిన్నటి నుంచి కూడా అనకాపల్లి జిల్లాలో జరిగింది, ఈరోజు విశాఖలో ఎంటర్ అవుతోంది. ప్రత్యేకించి నార్త్ నియోజకవర్గంలో అక్కయ్యపాలెం సెంటర్ లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు చూస్తుంటే ఖచ్చితంగా జనం స్వచ్ఛందంగా వచ్చి జగన్ గారికి తమ అభిమానం చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా మనం చెప్పొచ్చు. మరి కాసేపట్లో ఆయన ఇక్కడికి వస్తారు. అభివాదం చేస్తూనే మరి కొంతమందితో మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఇగో ఈ చిట్టి తల్లి లాంటి వాళ్ళు తమ అభిమానంతో ఆయన్ని కలవాలి అని అనుకుంటున్నారు. ఆ పాప చెప్తోంది గట్టిగా అరుస్తా వినపడేలాగా, అప్పుడు జగన్ మావయ్య నన్ను పిలుస్తారు, వెళ్ళి నువ్వెంత మంచోడు మావయ్య అని నేను చెప్తానంటుంది. సో ఇలాంటి అభిమానులు చాలా మంది ఇక్కడ మనకి కనిపిస్తున్నారని కూడా చెప్పొచ్చు.